హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లహరి ఆర్ట్స్. ఇదేంటి మేము ఎక్కడో ఉన్నాం అనుకుంటున్నారా? ఈ ఇయర్ ఫ్యామిలీ పార్టీ కోసం అయితే మేము సిరికొండకి వచ్చేసాం. ఈ పార్టీ కోసం అయితే ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయో చూసేద్దామా? మేము వచ్చేసరికి అన్ని వంటలైతే పూర్తి చేసేసారు. ఓన్లీ కర్రీ వండడం మాత్రమే మిగిలింది. ఇక్కడ చూడండి, తలా ఒక పని అయితే చేస్తున్నారు చకచక అని. త్వరగా కర్రీ అయిపోతే వంటలన్నీ ప్యాక్ చేసుకొని మేము అనుకున్న ప్లేస్కి అయితే వెళ్ళిపోవడమే. ఇక్కడ అన్నయ్యలు అండ్ పవన్, నానమ్మ అందరూ కూడా ముచ్చట పెడుతున్నారు. ఇక మిగిలింది మా చిన్నోడు వాళ్ళ అన్నయ్యలు. వీళ్ళైతే లోపల కూర్చొని బొమ్మలు చూస్తున్నారు. మా చిన్నోడిని వాచ్ చూపించరా అంటే అలా స్టైల్గా కూర్చున్నాడు చూడండి. ఇక విషు జషు అయితే క్యూబ్తో ఆడుకుంటున్నారు. చాలా ప్రాక్టీస్ చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడే. ఇక వంటలు అయితే పూర్తయ్యాయి. మేమైతే అనుకున్న ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. కార్లో ఎంతమంది అయితే పడతారో అంతమంది ఎక్కిన తర్వాత బ్యాలెన్స్ మేమైతే ఇలా బైక్ పైన అయితే వెళ్తున్నాం. ఇప్పుడు హెల్మెట్ లేదని అయితే కామెంట్ చేయకండి, ఎందుకంటే మేము ఊరి చివరికి మాత్రమే వెళ్తున్నాం. ఎక్కడికో లాంగ్ డ్రైవ్ అయితే చేయట్లేదు. ముందుగానే తీసుకెళ్లాల్సిన సామాన్ అంతా కూడా బైక్స్ పైన అయితే తీసుకెళ్లారు. ఇక మేమైతే మెల్లిగా వెళ్తున్నామన్నమాట. ఇంతకీ మేము వెళ్ళే ప్లేస్ అయితే చెప్పలేదు కదా, మద్దునూరులో ఉన్న గండి అంటారు. ఇక్కడైతే ఒక టెంపుల్ కూడా ఉంటుంది. ఇదైతే గుట్ట, ఒక లోయ లాగైతే కనిపిస్తుంది చూడ్డానికి. మేమైతే అక్కడికైతే వెళ్తున్నాం. ఇప్పుడు మీరు కూడా చూసేయండి. చాలా ప్లేస్ ఉండాలి, మంచిగా చెట్లు ఉండాలి, నీడు ఉండాలి, పిల్లలకు ఆడుకోవడానికి మంచిగా ఉండాలి అన్నీ అనుకున్నప్పుడైతే ఇలాంటి ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. వీడియోలో చూస్తారుగా మీరు కూడా. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. మేము వచ్చేసరికి అయితే ఇలా 2 పెద్ద పరదాలు అయితే పరిచి ఉంచారు. ఒక సైడ్ అయితే మగవాళ్ళు, ఒక సైడ్ అయితే ఆడవాళ్ళు అయితే కూర్చున్నాం. ఇక్కడ చూసేయండి, రాగానే చెట్లు ఎక్కడం అయితే మొదలు పెట్టేశారు వీళ్ళు. చూడండి ఎలా చూస్తున్నాడో జషు. చూస్తున్నారుగా, టెంపుల్ అయితే ఇలా ఉంది. ఇక్కడైతే చాలామంది వంట వండుకొని తిని వెళ్తూ ఉంటారు. మా చిన్నోడికైతే అన్నయ్యలు ఏం చేస్తే అది చేయాలని చాలా ఉంటుంది. చూడండి, మంచిగా ఫ్రీడమ్ దొరికిందన్నమాట చిన్నోడికి. వీళ్ళైతే రాగానే మొదలు పెట్టేశారు. ఏంటో మీకు తెలిసే ఉంటుందిగా, మళ్ళీ నేను చెప్పనవసరమే లేదు. ఇక్కడైతే రింగ్ ఆడుతున్నారు చూడండి. ఇలాంటి ప్లేస్లో అయితే ఇంకా చాలా ఆటలు ఆడుకోవచ్చు, కానీ మేము ముందుగా ఏం అనుకోలేదు. ఈ రింగ్స్ అయితే తీసుకొచ్చారు. రింగ్స్ అండ్ స్కిప్పింగ్ అయితే తీసుకొచ్చారు. అందరం వీటితో అయితే ఆడుకున్నాం. ఇక్కడ పవన్ అయితే అందరికీ కూల్ డ్రింక్స్ అయితే పోసిస్తున్నాడు. పిల్లలైతే చాలా బాగా ఆడుకుంటున్నారు చూడండి. మేమైతే కాసేపు రింగ్ అయితే ఆడుకున్నాము. ఈ రింగ్ ఆడినంతసేపు కూడా స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చాయి. మీలో ఎంతమంది ఈ రింగ్ ఆడి ఉంటారు కామెంట్ చేయండి తప్పకుండా. ఇక్కడైతే అందరూ కూల్ డ్రింక్ అయితే తాగుతున్నారు. మేము అయినా కూడా సరే అలాగే ఆడుకుంటూ ఉన్నాము. వ్యూ అయితే ఒకసారి చూసేయండి, చాలా బాగుంది. ప్లేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. టెంపుల్ చూసారా, చాలా విశాలంగా ఎంత బాగుందో. ఇప్పుడు హనుమాన్ జయంతికి అయితే స్వాములు అయితే అవుతారు కదా, చాలామంది స్వాములు అయితే ఇక్కడే ఉంటారు. ఇక్కడ చాలా ప్లేస్ ఉంది, అలాగే నీటి సౌకర్యం కూడా చాలా బాగుంది. పిల్లలైతే ఎంత బాగా ఆడుతున్నారో చూడండి. మా చిన్నోడైతే మట్టిలో నుండి లేవకుండా చాలా ఆడుకున్నాడు. ఇక ఆడి అలసిపోయారు. తినే టైం అయితే అయింది. అందరూ కూర్చొని అయితే తింటున్నారు చూసేయండి. నేనైతే తినడం తర్వాత ముందైతే వీడియో కావాలని వీడియో అయితే తీసుకుంటున్నాను చూడండి. మీలో ఎంతమంది ఇలా
వీడియోస్ ఫొటోస్ కావాలనుకుంటారు కామెంట్ చేయండి. ఇలా తినడం అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకొక మంచి ప్లేస్ అయితే మీకు చూపిస్తాను పదండి. ఇదే ప్లేస్ పక్కనే ఉన్న ఈ చిన్న కొలను లాగా అయితే ఇక్కడ ఉంది. పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడైతే బండలన్నీ ఏరుకుంటూ వచ్చి ఎవరిది దూరం పడుతుందని పోటీ పెట్టుకొని మరీ విసురుతూ ఉన్నారు. ఈ వాటర్ పైనుండి అయితే గాలి చల్లగా వస్తుంది. చాలా బాగా అనిపించింది ప్లేస్ అయితే. ఇంత మంచి లొకేషన్లో అయితే ఫొటోస్ దిగిపోతే ఎలా ఉంటుంది చెప్పండి. అందుకని కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని అలాగే సేమ్ టెంపుల్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ కూడా ఫ్యామిలీ అందరం కలిసి మెట్ల పైన కూర్చొని ఫొటోస్ అయితే దిగాము. ఆ తర్వాత ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.